స్వాగ్ ఈ సినిమాకి ఆల్రెడీ రివ్యూస్ వచ్చేసినండి. నేను కొంచెం లేట్గా చూశాను, కానీ నా ఒపీనియన్ చెప్పడానికి వీడియో చేశాను. ఈ మూవీ మీద చాలా కన్ఫ్యూజింగ్ ఉందని, స్క్రీన్ ప్లే బాగాలేదని, ఎంటర్టైన్మెంట్ కామెడీ లేదని చెప్పి చాలామంది రాశారండి. బేసికలీ మనం డబ్బులు పెట్టి థియేటర్కి ఎందుకు వెళ్తామండి? సినిమాని చూసి ఎంజాయ్ చేయడానికి కదా. అలాంటప్పుడు దిక్కులు చూడటమో, ఫోన్ చూసి ఎలా చూస్తాం? సినిమాని కాన్సన్ట్రేటెడ్గా చూడాలి. అలా కాన్సన్ట్రేటెడ్గా నేను కూర్చొని చూశాను. నాకు సినిమాకి చాలా క్లియర్గా అర్థమైంది, ఎటువంటి కన్ఫ్యూజనో లేదు. ఆ కనిపించే అన్ని క్యారెక్టర్స్కి కూడా శ్రీ విష్ణు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ సూపర్ వేరియేషన్ ఇచ్చాడు. కమల్ హాసన్ చూసిన తర్వాత పొందిన నాకు అనుభూతి నాకు ఇప్పుడు శ్రీ విష్ణుని చూస్తే అనిపించింది. రియల్లీ నేషనల్ అవార్డు కాదు కదా, ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువే. చాలా గొప్పగా పెర్ఫామ్ చేశాడు. ప్రతి రోల్, ఈచ్ అండ్ ఎవ్రీ రోల్ కూడా చాలా బాగా 100% జస్టిస్ చేశాడు. వన్ ఆఫ్ ది గ్రేట్ యాక్టర్ అండి. శ్రీ విష్ణుని అభిమానించే వాళ్ళు శ్రీ విష్ణు ఇష్టపడే ఉంటారు, కానీ ఈ మూవీ చూసిన తర్వాత డెఫినెట్గా శ్రీ విష్ణుకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయిపోతారండి. అంత బాగా చేశాడు యాక్టింగ్. ఇంకా ఈ మూవీలో కామెడీ అంటారా, బేసికలీ రాజరాజ చోర చాలా కామెడీగా ఉంటుందండి. అదే డైరెక్టర్తో వచ్చింది కాబట్టి ఇది కూడా కామెడీ ఉంటుందని జనాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఈ మూవీ ఎమోషనల్గా డ్రైవ్ చేసే కంటెంట్ ఓరియంటెడ్ మూవీ అండి. అంటే ఒక జెండర్ ఈక్వాలిటీ, ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప అని కాదు, అందరూ సమానమే. ఆడమగే కాదు, వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అయినా ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా సరే అందరికీ సమాన హక్కు ఉంటుంది. ఒక మనిషి ముఖ్యం, ఇక్కడ జెండర్ కాదు మ్యాటరు, హ్యూమానిటీస్ వాట్ మ్యాటర్స్ అనే విషయాన్ని చాలా బాగా, అంత అడల్ట్ కాన్సెప్ట్ని కూడా చాలా మెచ్యూర్గా సెన్సిబుల్గా మనకు అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్పారు. మహేష్ బాబు గారు నేను ఒక్కడిని కూడా ఇంతే అండి. సినిమా అర్థం కావట్లేదు, ఒక పిచ్చి సినిమా, పిచ్చి స్క్రీన్ ప్లే అన్నారండి. సినిమా నేను థియేటర్లో చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. కానీ బయట రివ్యూస్ నెగిటివిటీ చూసి ఇదేంట్రా ఇంత మంచి సినిమాకి ఇలాగే అంటున్నారు ఏంటి అనుకున్నా. సినిమా థియేటర్స్ నుంచి వెళ్ళిపోయింది, ఫ్లాప్ అయింది కమర్షియల్గా. దాని తర్వాత సినిమా చాలా గొప్ప సినిమా, అసలు గొప్ప కల్ట్ క్లాసిక్ మన తెలుగు సినిమాల్లో అన్నారండి. మరి ఈ స్వాగ్ని ఏం చేస్తారో నాకేది తెలియదు. నిజంగా చెప్తున్నానండి, ఇదే స్వాగ్ సినిమా ఒక మలయాళం ఇండస్ట్రీ నుంచి కానీ, అర్థం పద్ధం లేని కొరియనో హాలీవుడ్ సినిమాలు, లేదా అర్థం అయ్యి కాకుండా అసలు అర్థమే కానీ క్రిస్టోఫర్ నోలాన్ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు, నిజంగా వాళ్ళ దగ్గర నుంచి స్వాగ్ సినిమా కానీ వచ్చింటే డెఫినెట్లీ అది ఒక క్లాసిక్ అయ్యేది, ఆస్కార్కి కూడా వెళ్ళిపోయేదేమో. కానీ మన తెలుగు సినిమా ఉండడం వల్ల స్వాగ్కి ఎటువంటి నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందని నా ఫీలింగ్ అండి. నేను సినిమాలా చూశానండి, నాకైతే నచ్చింది. మీరు కూడా నా మాట నమ్మి సినిమా చూడాలనుకున్న వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయకండి. మంచి సినిమా చూడాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేసి మీరు 2.5 గంటల కాన్సన్ట్రేషను సినిమా మీద పెట్టి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ మూవీ చూసినందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, అలాగే వేరే వాళ్ళు కూడా చూడమని చెప్తారండి. ఇంకా ఈ మూవీ డైరెక్ట్ చేసిన రైటర్ అండ్ హసిత్ కోహ్లీ, ఆయన మంచి డైరెక్షన్ ఇచ్చారు. ఆయన స్క్రిప్ట్ మీద పడ్డ కష్టం అంతెంత కాదు, చాలా బాగా స్క్రిప్ట్ రాసుకున్నారు, దాని అనుకున్నట్టుగా చాలా బాగా తీశారు. అలాగే ఈ మూవీని మనం అప్రిషియేట్ చేయాల్సింది శ్రీ విష్ణునండి. అసలు శ్రీ విష్ణు అసలు హిందీలో ఉంటారు కదా, ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు, వాళ్ళందరికీ ఏమాత్రం తీసుకోకుండా మన తెలుగులో ఒక గొప్ప టాలెంట్ అండి శ్రీ విష్ణు గారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ స్వాగ్. నేను మూవీకి ఇచ్చే రేటింగ్ 3.75/5 అండి. అండ్ ఈ మూవీని ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయండి.